ప్రముఖ క్రైస్తవ మిషనరీ సువార్థికుడు గ్రాహం స్టెయిన్స్ అతని కుమారులు ఫిలిప్ తిమోతీలను కొందరు మతోన్మాదులు సజీవ దహనం చేయడం బాధాకరమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ జి రవికుమార్ తెలియజేశారు. గ్రాహం స్టెయిన్స్ సజీవ దహనం కాబడి నేటికి 26 సంవత్సరాలు పూర్తయినవని 1999వ సంవత్సరం జనవరి 22వ తేదీన మతోన్మాదులు గ్రాహం స్టెయిన్స్ వాహనాన్ని నిప్పుపెట్టి సజీవ దహనం చేశారని అన్నారు. గ్రాహం స్టెయిన్స్ కోసం కోల్స్ చర్చిలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశామని రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రాహం స్టెయిన్స్ సేవా కార్యక్రమాలను రవికుమార్ వివరించారు. గ్రాహం స్టెయిన్స్ ఒడిశాలోని గిరిజనులను చెడు మార్గం నుంచి మధ్య మార్గంలో నడిపించారని అన్నారు. గిరిజనులు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మంచి జీవితాన్ని జీవించడాన్ని సహించలేని కొందరు మతోన్మాదులు గ్రాహం స్టెయిన్స్ ను సజీవ దహనం చేశారని రవికుమార్ పేర్కొన్నారు. ఇంత దారుణం జరిగిన గ్రాహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ ఎలాంటి పోలీస్ కేసు పెట్టలేదన్నారు. గ్రాహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ ఒడిశా రాష్ట్రంలో చేసిన సేవలకు ఒడిశా ప్రభుత్వం నుంచి 2016లో పద్మశ్రీ మదర్ తెరిసా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకుందని రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు రవికుమార్, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. సేవ ఏమిటంటే యేసు ప్రభు మంచి మార్గంలో నడచాలని, ఒక క్రైస్తవ మతం కాదు, ఒక మార్గమని ఆనాడు వారు చేసిన సేవలు అనేక ప్రాంతాల్లో చెడు మార్గంలో వెళ్ళిన వ్యక్తులను, చెడు మార్గంలో ఉన్న గ్రామాలలో తీసుకొని వారు మంచి మార్గం నడిపించుటకు అక్కడ అభివృద్ధి చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు మన భారతదేశమే ఒక లౌకిక దేశం అనేది. ఆ లౌకిక దేశంలో మతాలు అధికంగా మన దేశంలో మనం ఉంటున్నాం. కొంతమంది మతామృదులు, కొంత వ్యక్తులు కుట్ర కుదంతాలతో ప్రేమని చెలారించుకొని ఈరోజు హతసాక్షులుగా మరణించినారు. వారు మిషనరీగా ఈ లోకంకి వచ్చి భారతదేశంలో మిషనరీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఎంతో కటకాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో చదువు, విద్యలు, అనేక బ్రిడ్జీలు, వైద్యము, అనేకంగా మిషనరీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వారు మతం చూసి చూడలేదు, అనేక మార్గము చూసి ఆ మార్గం నడిచి అనేకమైన ఉండాలని నేర్పిస్తే ఈరోజు కొంతమంది మతాలుగా ఉంటున్నారు. ఆ మతం వెనుకల ఏమీ లేదు. ఏమి మార్గం వెనుకపోతే అనేక మందికి ఈరోజు స్వేచ్ఛగా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కార్యక్రమం చేస్తున్నారు. అలా రీతిలో గ్రామ